వర్షాకాలంలో ఈ 7 రకాల కూరగాయలు కొనే ముందు జాగ్రత్త. మెదడులోకి వెళ్ళే బద్దె పురుగులు ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షాకాలం వచ్చిందంటే మనం వేడి వేడి పకోడీలు, టీ, తాజా కూరగాయలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఇదే కాలంలో కనిపించకుండా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మరో ప్రమాదం కూడా దాగి ఉంటుంది. అదే పరాన్న జీవులు, బ్యాక్టీరియా, వైరస్లు. మనం మార్కెట్ నుంచి తెచ్చే కూరగాయలపై ఇవి ఎలా చేరుతాయి? ఏ కూరగాయలను ఎక్కువ జాగ్రత్తగా శుభ్రం చేయాలి? కేవలం నీళ్ళతోనే కడిగితే సరిపోతుందా? ఉప్పు నీళ్ళలో కూడా నానబెట్టాలా? వెనిగర్ ఉపయోగించాలా? కొన్ని కూరగాయలు పచ్చిగా తినడం ఎంతవరకు సురక్షితం? ఈ వీడియో చివరిలో చెప్పబోయే చిన్న అలవాట్లు మీ కుటుంబాన్ని వర్షాకాలంలో వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ప్రకృతి మనకు అందించే గొప్ప బహుమతుల్లో కూరగాయలు ఒకటి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ కూరగాయల ద్వారానే ఎక్కువగా అందుతూ ఉంటాయి. అందుకే వైద్యులు ప్రతిరోజు తాజా కూరగాయలు తినమని సూచిస్తూ ఉంటారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడే కూరగాయలే సరైన పరిశుభ్రత పాటించకపోతే కొన్ని రకాల సూక్ష్మజీవులకు వాహకాలు కూడా కావచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో నేలలో తేమ ఎక్కువగా ఉండడం, నీరు నిల్వ ఉండడం, పురుగులు పెరగడం వల్ల కొన్ని రకాల కలుషితాలు కూరగాయలపై ఉండే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న, కూరగాయల ద్వారా నిజంగానే పరాన్న జీవులు వ్యాపిస్తాయా? సమాధానం ఏమిటంటే, కొన్ని పరాన్న జీవుల గుడ్లు లేదా ఇతర సూక్ష్మజీవులు మట్టి, కలుషిత నీరు లేదా పరిశుభ్రత లేని పరిస్థితుల ద్వారా కూరగాయలపై చేరే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి కూరగాయలో అవి ఉంటాయని భావించడం సరైనది కాదు. అలాగే ఏదైనా ఒక కూరగాయను పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు అవసరం ఏమిటంటే సరైన పరిశుభ్రపరిచే విధానం. ఫ్రెండ్స్, మార్కెట్లోకి వచ్చే కూరగాయలు పొలం నుంచి నేరుగా మన ఇంటికి రావు. అవి కోత, రవాణా, నిల్వ, మార్కెట్ ఇలా అనేక దశలు దాటుతూ వస్తూ ఉంటాయి. ఈ సమయంలో దుమ్ము, మట్టి, సూక్ష్మజీవులు, పురుగుల మందుల అవశేషాలు అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసిన వెంటనే వాటిని సరైన విధంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ముందుగా ఆకుకూరల గురించి మాట్లాడుకుందాం. పాలకూర, తోటకూర, మెంతికూర, చామ ఆకులు వంటి ఆకుకూరల్లో మట్టి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి నీటిలో కడిగితే సరిపోదు. ఆకులను విడదీసి పలుమార్లు నీటితో కడగాలి. తర్వాత కొద్దిసేపు శుభ్రమైన నీటిలో నానబెట్టి మళ్ళీ కడగడం మంచిది. ఇలా చేస్తే మట్టి, చిన్న పురుగులు తొలగే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవర్ల గురించి కూడా మాట్లాడుకుందాం. వీటి ఆకుల మధ్య చిన్న పురుగులు లేదా ఇతర మలినాలు దాగి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే వండే ముందు చిన్న ముక్కలుగా విడదీసి శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. కొందరు కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో కూడా ఉంచుతారు. ఇది కూడా ఒక ఉపయోగకరమైన పద్ధతి. అయితే నీరు చాలా వేడిగా ఉండకూడదు, లేదంటే కూరగాయ నాణ్యత దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, వంకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయ వంటి కూరగాయలు కొనేటప్పుడు కూడా ఒక చిన్న జాగ్రత్త తీసుకోండి. వాటిపై పగుళ్ళు, రంధ్రాలు, పురుగులు తినే గుర్తులు కనిపిస్తే వాటిని కొనేయకుండా ఉండడమే మంచిది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కోసి చూడండి. లోపల పురుగులు కనిపిస్తే ఆ భాగాన్ని మాత్రమే కాదు, పరిస్థితిని బట్టి మొత్తం కూరగాయను కూడా వాడకపోవడమే మంచిది. ఇప్పుడు ఒక పెద్ద అపోహ గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా మంది కూరగాయలను కేవలం నీళ్లతో ఒకసారి మాత్రమే కడిగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ ప్రవహించే శుభ్రమైన నీటితో బాగా రుద్దుతూ కడగడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తినే సోడా లేదా వెనిగర్ కలిపిన నీటిలో కొద్దిసేపు నానబెట్టి మళ్ళీ శుభ్రమైన నీటితో కడుగుతారు. అయితే ఇవి కూడా పూర్తి స్థాయి క్రిమి సంహాకారాలు కావు. ప్రధాన లక్ష్యం మట్టి, మలినాలు, కొంతమేర సూక్ష్మ జీవుల్ని తగ్గించడం. ఫ్రెండ్స్, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, పచ్చిగా తినే కూరగాయలు. దోసకాయ, క్యారెట్, టమాటా, లెట్యూస్, క్యాబేజీ వంటి కూరగాయల్ని సలాడ్గా తినే ముందు శుభ్రం చేయడం చాలా అవసరం. బయట హోటళ్లలో లేదా వీధి ఆహారంలో పచ్చి కూరగాయలు వాడినప్పుడు పరిశుభ్రత ఎలా పాటించారో మనకు తెలియదు. అందుకే వీలైనంత వరకు పరిశుభ్రమైన చోట తినడం మంచిది. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే కొన్ని వ్యాధుల గురించి కూడా మాట్లాడుకుందాం. కలుషిత ఆహారం వల్ల కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు, జ్వరం, ఆహార విషబాధ వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ ఒకే కారణంతో రావు. బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్న జీవులు ఇలా అనేక కారణాలు ఉంటాయి. అందుకే ఏ లక్షణం వచ్చినా స్వయంగా మందులు వాడకుండా వైద్యుని సంప్రదించడం మంచిది. ఇప్పుడు పరాన్న జీవుల గురించి ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని రకాల
టేప్వర్మ వంటి పరాన్నజీవులు సాధారణంగా సరైన విధంగా ఉడకని మాంసం ద్వారా ఎక్కువగా వ్యాపిస్తాయని వైద్య సాహిత్యం చెబుతోంది. కొన్ని సందర్భాల్లో కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా కూడా కొన్ని రకాల పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకే పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఫ్రెండ్స్, ఇంట్లో వంట చేసే సమయంలో కూడా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. కూరగాయలు కోసే బోర్డు ఒకటి, మాంసం కోసే బోర్డు మరొకటి ఉంటే మంచిది. వాడిన కత్తుల్ని శుభ్రంగా కడగాలి. చేతులను సబ్బుతో కడుక్కోవాలి. వండిన తర్వాత ఆహారం ఎక్కువసేపు బయట ఉంచకూడదు. ఇవన్నీ చిన్న విషయాలే అయినప్పటికీ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు ఎలా ఎంచుకోవాలో చూద్దాం. ఎప్పుడు తాజా కూరగాయలనే కొనండి. వాడిపోయినవి, దుర్వాసన వస్తున్నవి, రంగు పూర్తిగా మారిపోయినవి కొనకండి. సీజన్కు తగిన కూరగాయలు కొనడం కూడా మంచి అలవాటు. ఎందుకంటే అవి సాధారణంగా తాజాగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఇంటికి వచ్చిన వెంటనే కూరగాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా దానికంటే ముందుగా వాటిని పరిశీలించండి. మట్టి ఎక్కువగా ఉంటే తొలగించండి. అవసరమైతే కడిగి పూర్తిగా ఆరిన తర్వాత నిల్వ చేయండి. తడి ఎక్కువగా ఉంటే కొన్ని కూరగాయలు త్వరగా పాడే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే ఖరీదైన మందులు కొనడం కాదు. చిన్న చిన్న పరిశుభ్రత అలవాట్లను పాటించడం, పరిశుభ్రమైన నీరు తాగడం, ఆహారాన్ని బాగా ఉడికించి తినడం, పండ్లు కూరగాయలను సరిగ్గా కడగడం, ఈ 4 అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న చెక్ లిస్ట్. మార్కెట్ నుంచి వచ్చిన ప్రతి కూరగాయను పరిశీలించండి. శుభ్రమైన నీటితో బాగా కడగండి. అవసరమైతే ఆకులను విడదీసి శుభ్రం చేయండి. పచ్చిగా తినే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మాంసం కూరగాయల కోసం వేర్వేరు కత్తులు, బోర్డులు ఉపయోగించండి. పిల్లలకు ఇచ్చే ఆహారం పరిశుభ్రంగా ఉందో లేదో 2 సార్లు చూసుకోండి. ఫ్రెండ్స్, వర్షాకాలం అనేది ఆనందాల కాలం, కానీ అదే సమయంలో ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన కాలం కూడా. కూరగాయలను భయపడి తినకుండా ఉండి మానేయాల్సిన అవసరం లేదు. సరైన విధంగా శుభ్రం చేసి సరిగ్గా వండి తింటే వాటి వల్ల లభించే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఆరోగ్యం, పోషకాహారం, జీవనశైలి, శాస్త్రీయ అవగాహనకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.